తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నువ్వు గొర్రెలు కాసేటోని కొడుకువి, చదువుకొని పెద్ద కొలువు చేస్తావా? పిచ్చి గలలు గనకు చెప్. గొర్రెలు గాయ అంటూ జనాలన్న మాటలు ఈ కుర్రాడి మనసును బాధపెట్టాయి. గుడిసెలో బతుకులు, కటిక పేదరికం. చదవాలంటే కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అవేవి లెక్క చేయలేదు. ఓవైపు గొర్రెలు కాస్తూనే చదువుకున్నాడు. తానే పెద్ద కొలువు చేస్తా అని చెబితే ఎంతో మంది హేళన చేశారు, వెక్కిరించారు. మన బతుకులకు అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఇప్పుడు కట్ చేస్తే సివిల్ సర్వీస్ పరీక్షల్లో 551వ ర్యాంక్ కొట్టాడు కొల్హాపూర్ జిల్లాకు చెందిన బీరుదేవ్ సిద్దప్ప ధోనే. ఈ గొర్రెల కాపరి కొడుకు ఐపీఎస్ ఎలా సాధించాడు, ఏ విధంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు అనే విషయాలు ఈ రోజు మన విజేత సక్సెస్ స్టోరీలో చూద్దాం. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కాగల్ తహసీల్లోని యంగే అనే మారుమూల గ్రామంలో బీరప్ప సిద్దప్ప ధోనే జన్మించారు. తండ్రి సిద్దప్ప ధోనే ఒక సాధారణ గొర్రెల కాపారి. చిన్నప్పుడు బీరుదేవ్ కూడా తండ్రికి సహాయంగా కర్రకు కంబళి కట్టుకుని ఎండనక వారనక గొర్రెలను కాయడానికి వెళ్లేవాడు. బీరుదేవ్ కుటుంబం ఆర్థికంగా చాలా వెనుకబడింది. సిద్దప్ప ధోనే చదువుకున్నప్పటికీ కుటుంబ పోషణ కోసం గొర్రెలు కాయాల్సి వచ్చింది. చదువు విలువ తెలిసిన సిద్దప్ప తన పిల్లలు కూడా తనలా గొర్రెల్ని కాయొద్దు, బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలని కలలు కన్నాడు. పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపే స్తోమత లేక ప్రభుత్వ స్కూల్లో చదివించాడు. తండ్రి కోరిక మేరకు పిల్లలు కూడా కష్టపడి చదువుకున్నారు. ఒక్కోసారి రాసుకోవడానికి పెన్ను, నోట్బుక్ కూడా ఉండేది కాదు. కొన్ని వైట్ పేపర్లు ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని ఇంపార్టెంట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదువుకునేవాళ్ళు. ప్రతిరోజు ఏదో కష్టం. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం, కష్టాన్ని కూడా ఇష్టంగా భరించారు. ఓవైపు చదువుకుంటూ తండ్రితో పాటు గొర్రెలు మేపడానికి అడవుల్లోకి వెళ్లేవారు. ప్రతిరోజు జీవిత పోరాటం. బాగా చదువుకుని ఉద్యోగం చేయాలని ఆరాటం. మొత్తానికి బీటెక్ వరకు చదివాడు. బీరప్ప అన్న డిగ్రీ తర్వాత ఆర్మీలో చేరాడు. బీరప్ప తన అన్నయ్యలా ఆర్మీలోకి వెళ్లాలని టార్గెట్ పెట్టుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల సెలెక్ట్ కాలేకపోయాడు. ఈ క్రమంలో ఇండియన్ పోస్ట్లో ఉద్యోగం సాధించాడు. తాను ఐపీఎస్కి ప్రిపేర్ అవుతానని తండ్రితో చెప్పాడు. బీరప్ప తండ్రి సిద్దప్ప ధోనీకి యూపీఎస్సీ పరీక్ష గురించి పెద్దగా తెలీదు. కానీ తన కొడుకు మీద పూర్తి నమ్మకం ఉంది. ఎంత కష్టమైనా నువ్వు అనుకున్నది సాధించు అని భుజం తట్టి ప్రోత్సహించాడు. బీరప్ప తన ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ కి సిద్ధమయ్యాడు. సివిల్స్ లో ర్యాంక్ కొట్టడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అందుకే రోజుకి 22 గంటల పాటు కఠోర శ్రమతో చదవడం ప్రారంభించాడు. ఢిల్లీలో కొంతకాలం శిక్షణ తీసుకున్నాడు. అందుకోసం తండ్రి కష్టపడి నెల 10,000 పంపించేవాడు. బుక్స్, స్టడీ మెటీరియల్, హాస్టల్ ఫీజు ఇవన్నీ 10,000తో సరిపోయేది కాదు. అందుకోసం పార్ట్ టైం జాబ్ చేసేవాడు. డబ్బు వచ్చే ఏ పని వదలలేదు. చిన్న చిన్న కూలీ పనులు కూడా చేసేవాడు. వచ్చిన డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసేవాడు. సెకండ్ హ్యాండ్ బుక్స్, ఫ్రెండ్ వద్ద స్టడీ మెటీరియల్ సేకరించాడు. ఓ చిన్న రూమ్ తీసుకొని ఇంట్లోనే ప్రిపేర్ అయ్యాడు. యూట్యూబ్ చూసి సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు. సివిల్స్ లో ర్యాంక్ కొట్టిన సీనియర్స్ ని కలిసి తమ అనుభవాలను నోట్స్ గా ప్రిపేర్ చేసుకున్నాడు. సివిల్స్ కొట్టాలన్న తపన ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ వచ్చాడు. తన వద్ద డబ్బు అయిపోతే టీ, బిస్కెట్, బ్రెడ్ తిని రోజులు గడిపాడు. కొన్నిసార్లు నీళ్లు తాగి రోజులు వెళ్లతీశాడు. ఎన్ని కష్టాలు పడ్డా తన లక్ష్యం ఒకటే, సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఐపీఎస్ ఆఫీసర్ కావాలి. దాని ముందు ఎంత పెద్ద కష్టమైనా చిన్నదిగా కనిపించింది. కొడుకు పడుతున్న కష్టాల గురించి తెలుసుకున్న తండ్రి చాలాసార్లు తండ్రి వేరే ఏదైనా ఉద్యోగం చూసుకోమని సలహా ఇచ్చాడు. కానీ తాను మాత్రం లక్ష్యం మీదే దృష్టి సారించాడు. 2 సార్లు పరీక్ష రాశాడు, కానీ పాస్ కాలేదు. 2024లో 3వ అటెంప్ట్ చేశాడు. 2024 ఏప్రిల్ 22వ తేదీ విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో బీరప్పకు 551వ ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంకుతో బీరప్ప ఐపీఎస్గా ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తండ్రి సిద్దప్ప, తల్లి బాలవ్వ, కుటుంబ సభ్యులు ఆయనకు సంప్రదాయ హారతిచ్చి పూలమాల వేసి సత్కరించారు. తన సక్సెస్ గురించి బీరప్ప సిద్దప్ప మాట్లాడుతూ, కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని భారతదేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్న మాటలు నాకెంతో స్ఫూర్తినిచ్చాయి. పేదింట్లో పుట్టామని నిరాశ పడకుండా మనకు ఉన్న వాటితోనే కష్టపడి చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన, ఆత్మవిశ్వాసం ఉంటే ఫలితాలు నీ వెంటే ఉంటాయి.
మొదట కష్టపడచ్చు, కానీ ఆ కష్టమిచ్చే ఫలితం జీవితాంతం హ్యాపీగా ఉంటుంది. నా జీవితంలో ఎన్నో అవమానాలు భరించా, దేనికి పనికిరావని వెక్కిరించిన వాళ్లను సహించా. ఇప్పుడు వాళ్ల ముందే గర్వంగా నిల్చున్నా. నా తండ్రి ఆశయాలను నెరవేర్చా అని అన్నారు. సంకల్పబలం ముందు ఏ పేదరికం అడ్డురాదు. ఒక సాధారణ గొర్రెల కాపరి కొడుకు ఐపీఎస్ స్థాయికి చేరుకోవడం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. సక్సెస్ అనేది రాత్రికి రాత్రే రాదు. అది నీ శ్రమకి, నీ కష్టానికి, నీ శ్రద్ధకి, నీ పట్టుదలకి ఫలితంగా వస్తుంది. మీలో కూడా ఇలాంటి సక్సెస్ సాధించిన గొప్ప వ్యక్తులుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీ సక్సెస్ స్టోరీని సుమన్ టీవీ విజేత కథగా ప్రపంచానికి చూపిస్తాం. మా కాంటాక్ట్ నంబర్ 7674088702. క్యాంటీన్లో ప్లేట్లు కడిగిన సంజిత్ కొండ ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు. గేదెల షెడ్డు వేసిన ఎంఎస్సీ స్టూడెంట్ అక్షయ్ ఇవాళ బెంజ్ కార్లో తిరుగుతున్నాడు. 3 అడుగులు ఎత్తు కూడా లేని ఆర్తి డోగ్రి ఐఏఎస్ కొట్టి రాజస్థాన్నే వణికిస్తోంది. మహిళా పోలీసుకు భర్త సెల్యూట్ చేస్తే అవమానం అనుకొని ఐపీఎస్ చదివి మహారాష్ట్రలో అంబిక సూపర్ పోలీసుగా మారింది. వీళ్ళంతా మన చుట్టే ఉన్నారు, కానీ వీళ్ళ కథలే మనకు తెలియవు. కృషితో ఋషులుగా మారిన వీరి స్ఫూర్తినిచ్చే కథలు ఇప్పుడు మీరు సుమన్ టీవీ విజేతలు చూడండి. సక్సెస్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సుమన్ టీవీ విజేత.